రైట్. బీహార్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్లారు. అంటే కేంద్ర రాజకీయాల్లోకి ఆయన వెళ్తూ ఉన్నారు. అదే సమయంలో ఒక చర్చ జరిగింది. మన తెలుగువాడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రపతి అవుతారు, లేకపోతే ఉప ప్రధాని అవుతారు అని చెప్పేసి ఆంధ్రజ్యోతి, ఈనాడులో కూడా పతాక శీర్షికన కథనాలు వచ్చాయి. అంటే వాళ్ళకు అనుకూలంగా ఉంటాయి అని చెప్పుకునే 2-3 ఛానల్స్లో కూడా ఒక రేంజ్లో ఉప ప్రధాని అవుతారు, రాష్ట్రపతి అవుతారు అని చెప్పి చర్చలు కూడా జరిగాయి. ఒక తెలుగువాడిగా చంద్రబాబు నాయుడు గారు ఉప ప్రధాని అయినా లేకపోతే రాష్ట్రపతి అయినా మీరు స్వాగతిస్తారా? అసలు ఆ రెండింటికి అవకాశం లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదని ఉన్న పరిస్థితులు అలాంటి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి అతను ఎందుకు వెళ్ళిపోవాలి? లోకేష్కి పిచ్ క్లియర్ చేయడానికి వెళ్ళకూడదా? కొడుకు పిచ్ క్లియర్ చేయడానికి వెళ్ళటం కోసం కేంద్రంలో అతనికి పదవులు ఇస్తారా? ఊరిని రాసుకోవటం పూసుకోవటం తప్ప ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 లేకపోతే ఇంకోటి ఊరిని రాసుకోవటం పూసుకోవటం, ఇది ఎక్కడికో తీసుకెళ్ళటం తప్ప. అంటే ఆల్రెడీ ఢిల్లీ వెళ్ళారు, చర్చలు అయిపోయినాయి, అమిత్ షా బతిలాడుకుంటూ ఉంటారు. అసలు మీకు కుదరదు. మీకు ఇంకా మోడీ అనే వ్యక్తి చాలా బలంగా ఉన్నాడు, కానీ అసలు మోడీని తప్పించి చంద్రబాబు నాయుడు గారే ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని రాసేస్తారు ఆంధ్రజ్యోతి, ఈనాడు కూడా. సో ఇవన్నీ కూడా ఈ లోకేష్ని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోపెట్టడానికి పడుతున్న ప్రసవ వేదనలో భాగం తప్ప, అతను రాజకీయాలు విరమించుకుని ఇంటికాడన్నా ఉండాల్సిందే తప్ప ఆయన కేంద్రంలో ఉప ముఖ్యమంత్రి, ఉప ప్రధాని లేదా గవర్నర్ ఇచ్చేంత సీన్ ఉందని నేను అనుకోవడం లేదు. దట్ ఈస్ మై ఒపీనియన్. ఐ మే బి రాంగ్ ఆర్ రైట్, టైం విల్ డిసైడ్. అసలు మీ గురించి అంటే తెలుసు, రాజకీయంగా తెలుసు, కానీ మీకు ఎంతమంది అమ్మాయిలు అనే దాని మీద మొన్నే తెలిసింది. ముద్రగడ పద్మనాభం గారు కూడా మీ అమ్మాయి మౌనిక గారిని మమతా బెనర్జీతో పోల్చారు ఆ రోజు మిమ్మల్ని మీకు సానుభూతి తెలుపడానికి వచ్చినప్పుడు. అంటే మౌనిక అంటే మీ లెగసీని కంటిన్యూ చేస్తారా మౌనిక? అంటే ఇప్పుడు నాకు 3 అమ్మాయిలండి. 3 దర్ ఆల్ MBBS డాక్టర్స్. ఒక అమ్మాయి US ఉంది. నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పా, నాకు ఇప్పుడు 68 సంవత్సరాలని నేను లెక్క చెప్తున్నా, నేను చాలా ఎనర్జెటిక్గా ఉన్నానని భావిస్తా. నేను చెప్పాను కదా, నాకు చిన్నప్పటి నుంచి పాలిటిక్స్ ఈజ్ మై ఫ్యాషన్. నేను ప్రస్తుతం రిటైర్ అవ్వాలని అనుకోవటం లేదు. నేను రిటైర్ అవ్వాలనుకున్నప్పుడు ఖచ్చితంగా నా కూతురికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని ప్రోత్సహించాల్సి వస్తే ప్రోత్సహిస్తా. ఒకటైతే వాస్తవం, నా కూతురు ఇంత బ్రహ్మాండంగా మాట్లాడతారు నాకు మొన్నటిదాకా తెలియదు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాతే తెలిసింది నాకు. నా పెద్దమ్మాయి మౌనిక మాట్లాడినా, లేదు నా మూడో డాటరు US నుంచి ఒక వీడియో పెట్టింది, ఆ అమ్మాయి మాట్లాడినా లాజికల్గా మాట్లాడారనేది చాలా మెప్పు పొందారు. తండ్రి జైల్లో ఉన్నప్పుడు కూతురు తమ పాత్రను నిర్వహించారు అనేది అది శభాష్. నేను వచ్చేసాను కదా, ఇంకా దేర్ ఇస్ నో స్పేస్ వచ్చినప్పుడు చూద్దాం. అంటే సోషల్ మీడియాలో రకరకాల చర్చలు. సోషల్ మీడియా మీరు సత్తెనపల్లి నుంచి, మీ అమ్మాయి గుంటూరు 2 నుంచి, ఎందుకంటే గల్లా మాదేవ మీద మీకు కోపం ఉంది కాబట్టి. ఈ సోషల్ మీడియా ఒకటి లేదా టీవీలు ఒకటి వాళ్ళ ఇష్టం వేసుకొని తప్పే ఉంది. అసలు అంబటి రాంబాబు గారిని తప్పించి మౌనికాని ఇస్తే బాగుంటుందని వాళ్ళు కూడా నాకు ఏదన్నా కాస్త కోపం ఉండేవాళ్ళు అనుకుంటున్నారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. చర్చ జరగనివ్వండి. నేను అనేది ఏంటంటే చర్చ జరగవలసిందే, కానీ ఫైనల్ డెసిషన్ నాదే కదా. ఫైనల్ డెసిషన్ నా కుటుంబంలో డెసిషన్ నాదే. చర్చ జరుగుతుంది, చర్చని ఎందుకు ఆపాలి? జరగని. అంటే గుంటూరు రాజకీయాల్లో మరో చర్చ జరుగుతోంది. మీరు గుంటూరు పశ్చిమ సీటు ఆశిస్తూ ఉన్నారు అని చెప్పి గల్లా మాధవి, ఆవిడ భర్త రామచంద్రరావు మిమ్మల్ని టార్గెట్ చేశారు అని. ఇది నిజమేనా? అసలు వాళ్ళకి టికెట్ ఉంటుందండి రేపు. ఎవడు చెప్తాడు చంద్రబాబు దగ్గర? నేను గుంటూరు 2లో నేను పోటీ చేయాలి అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు నాకు పర్మిషన్ ఇచ్చారు. రేపు రీఆర్గనైజేషన్ జరిగినప్పుడు ఏం జరిగిందో అది వేరే అంశం. నేను పోటీ చేయబోతున్నాను కాబట్టి నా మీద వాళ్ళు టార్గెట్ చేయడం ఏంటి? వాళ్ళు అసలు వాళ్ళ స్థాయి ఎంత? వాళ్ళు నిమిత్త మాత్రులు, వ్యాపారం చేసుకునేవాళ్ళు. లక్గా మన టికెట్ వచ్చింది, వేవ్లో గెలిచారు. వాళ్ళకి మళ్ళీ టికెట్ ఇస్తారని గ్యారంటీ ఏంటి చంద్రబాబు నాయుడు గారు? సో ఇవన్నీ కూడా ఊహాజనితమైనవి. నేనైతే ఒకటి, ఐ మీన్ స్ట్రాంగ్గా పాలిటిక్స్లో ఉన్నాను. గుంటూరు 2 నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నాను. ప్రజలు ఏం నిర్ణయిస్తే ఆ నిర్ణయం ప్రకారం ముందుకు వెళ్తాను. అంటే ఆల్రెడీ సత్యనపల్లిలో ఇన్ఛార్జిని కూడా మార్చినట్టున్నారు. అవును, సత్యనపల్లి నుంచి వచ్చేసాను. వచ్చారు. ఇప్పుడు గుంటూరు 2 కేంద్రంగా రాజకీయం. అవును, ఐఎమ్ ఇన్ఛార్జ్. అంటే అందుకనే టార్గెట్ చేశారు గల్లా మాధవి అనేది జరుగుతోంది చర్చ. రైట్. ఇక ముద్రగడ కుమార్తె ముద్రగడ క్రాంతి, అలాగే వంగవీటి గారి అమ్మాయి ఆశా కిరణ్ గారు, అలాగే మీ అమ్మాయి గారు మౌనిక గారు, అంటే వీళ్ళందరూ కూడా 1 by 1 ఇప్పుడు లైమ్ లైట్లోకి వస్తూ ఉన్నారు. అసలు వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఎన్నాళ్ళో తెలియదు, వాళ్ళ ఐడెంటిటీ కూడా చాలామందికి తెలియదు. ఇప్పుడు 1 by 1 వస్తూ ఉన్నారు. ఏంటి, ఏ రకంగా చూడాలి అంబటి రాంబాబు గారు? ముద్రగడ పద్మనాభం గారి కుమార్తె ముద్రగడ పద్మనాభంతో విభేదించి వెలుగులోకి వచ్చారు. అక్కడ కొంచెం డిఫరెన్స్ ఉంది. బట్ మై క్వశ్చన్ నేను చెప్తాను. కాపుల్లో
ఉమెన్ లీడర్షిప్ బలపడుతోందా? అక్కడ ఆమె తండ్రితో విభేదించి కాంట్రవర్సీగా బయటకు వచ్చారు. ఆశా కిరణ్ తండ్రి చనిపోయిన తర్వాత వారసత్వం విషయంలో కొద్దిగా ఏ డిఫరెన్స్ ఉన్నాయో మరి ఎందుకు ఉన్నాయో వారసత్వం విషయంలో రాధా తర్వాత ఆ అమ్మాయి వచ్చింది. ఇది సిచ్యువేషను. నేను జైలుకి వెళ్ళిన 18 రోజుల్లో మా అమ్మాయి బయటకు వచ్చి మాట్లాడింది. నేను జైలు నుంచి బయటకు వచ్చాను, అయిపోయింది. సో కెనాట్ కంపేర్ దట్. అవకాశం ఉన్నప్పుడు భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది అది నిర్ణయాలు జరుగుతాయి తర్వాత. ఇప్పుడైతే మాత్రం ఐఎమ్ సో యాక్టివ్ కాబట్టి నా వారసత్వాన్ని నేను ఇప్పుడు డిక్లేర్ చేసుకునే పరిస్థితులు లేను. ఇక కూటమిలో మెయిన్గా పవన్ కళ్యాణే కాపులందరినీ కూడా లీడ్ చేస్తున్నారు. మరి వైసీపీలో కాపులను లీడ్ చేసేది ఎవరు? మీరు తీసుకుంటారా బాధ్యత? లీడ్ చేయగలరా? ఆ కూటమిలో మీరు అంటున్నారు కానీ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు కాపును లీడ్ చేస్తున్నాడంటే అంటే కూటమిలో మీరు చెప్పకనే ఒక మాట చెబుతున్నారు. కూటమిలో కాపు ఫ్యాక్టర్ కోసమే పవన్ కళ్యాణ్ గారిని ఉపయోగించుకుంటున్నారు. కాపులంతా మెజారిటీ ఆయన సపరేట్ పార్టీ సార్, మనం అంటున్నాం కానీ ఆయన సపరేట్. ఆయన ఒప్పుకోమనండి నేను కాపులకి రిప్రజెంటేషన్ అని ఒప్పుకోరు. నేను అనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కాపుల్ని మాత్రమే చేరదీసి చంద్రబాబుకి సపోర్ట్గా నిలబడటం కోసం మాత్రమే ఉపయోగపడుతున్నాడు అనేది జగమెరిగిన సత్యం. అది తప్పు అంటున్నా. ఇక్కడ కాపుల్ని లీడ్ చేయడానికి అంబటి రాంబాబు ఒకడే లేడు. బొత్స సత్యనారాయణ గారు ఉన్నాడు, అంబటి రాంబాబు ఉన్నాడు, కన్నబాబు ఉన్నాడు, త్రిమూర్తులు ఉన్నాడు, ముద్రగడ పద్మనాభం ఉన్నాడు, ఇంతమంది దాడిశెట్టి రాజా ఉన్నాడు, జక్కంపూడి రాజా, ఇంతమంది ఉన్నారు కాపులు, స్ట్రాంగ్ లీడర్స్. కాకపోతే నాకు ఇవాళ ఆపదొచ్చింది, అన్యాయం జరిగిందన్నప్పుడు నన్ను జగన్మోహన్ రెడ్డి గారు మెచ్చుకున్నాడు, అంతే తప్ప వాళ్ళందరికన్నా నేనేం గొప్పవాడిని కాదు. మేమంతా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీగా చేసేటటువంటి వ్యక్తులం. కాపుల్లో ఒక బలమైనటువంటి నాయకత్వం వైఎస్ఆర్సీపీలో ఉంది, బలమైన నాయకత్వం. అక్కడ ఒక పవన్ కళ్యాణ్ గారే కనపడతారు, ఇక్కడ చాలా బలమైన నాయకత్వం ఉంది. 2014లో చంద్రబాబు నాయుడికి టీడీపీకి జనసేన సపోర్ట్ చేసింది, బయట నుంచి మద్దతు ఇచ్చింది, తెలుగుదేశం పార్టీ గెలిచింది. 2019లో మద్దతు ఉపసంహరించుకున్నారు, మీకు అది కలిసి వచ్చింది, వైసీపీ గెలిచింది. 2024లో మళ్ళీ అంతా కలిసి జతకట్టారు కూటమిగా, వైసీపీకి నష్టం జరిగింది, 11కే పరిమితం అయ్యారు, మళ్ళీ కూటమి అధికారంలోకి వచ్చింది. 2029లో మీరు అధికారంలోకి రావాలి అంటే కూటమి ఖచ్చితంగా బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అవుతుందా? అవసరం లేదు. కూటమి కలిసి ఉండగానే మీరు గెలుస్తారా? గ్యారంటీగా. ఎలా? ఇప్పుడు మీరు చూడండి, 2014లో చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశాడు, గెలిచారు. 2019లో కూడా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తున్నా ఓడిపోయేవాడు, చేసున్నా ఓడిపోయేవాడు. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్. మొన్న ఆయన సపోర్ట్ చేశాడు, గెలిచాడు. రేపు ఆయన సపోర్ట్ చేస్తాడు, నేను నమ్ముతున్నా. ఎందుకంటే సపోర్ట్ చేసే విధంగా చంద్రబాబు ప్లాన్ చేసుకున్నాడు, ఎక్కడ బెసకడు. నేను అనేది ఏంటంటే ఒక్కటి సార్, మీరు కాపు యాంగిల్లో, మీరు కుల యాంగిల్లో మీరు ఆలోచించండి. అసలు సైంటిఫిక్గా పవన్ కళ్యాణ్ గారు ఏమిట కాపులు ఎందుకున్నారు? మాకు లాభం జరుగుతుందని లేరు, మా వాడు ముఖ్యమంత్రి కావాలి అనేదే ప్రధానమైన. ఇవాళ కాబట్టి రేపు అవుతాడని, ఇవాళ అవడో రేపు అవడో ఎల్లుండి అవడానికి ముందు ఎందుకు ఉండాలని అడుగుతున్నాను నేను. ఇదే ప్రశ్నకు సమాధానం చెప్పమన్నా. అంటే రేపు కూటమిలో కూడా మళ్ళీ లోకేష్ను ముఖ్యమంత్రి చేసి ఈ కూటమికి నువ్వు సపోర్ట్ చేస్తే కాపులు నీకు ఎందుకు ఉండాలి? నువ్వు ఉప ముఖ్యమంత్రివి, నేను రేపు ఉప ముఖ్యమంత్రి కావచ్చుగా, లేదా బొత్స సత్యనారాయణ ఉప ముఖ్యమంత్రి కావచ్చుగా, ఏంటిది? సో ఇవన్నీ అనలైజ్ చేసుకుంటారు. ఒక్కసారి నేను అధికారంలోకి తీసుకువెళ్ళిన తర్వాత నువ్వు ఏ రకంగా ప్రవర్తించావు అనేది కౌంట్ అవుతుంది. అందువల్ల రేపు కూటమి కట్టగట్టుకుని ఉన్నా సరే గెలవాల్సిన సమయం వస్తే వైఎస్ఆర్సీపీ అద్భుతంగా గెలుస్తుంది. రైట్. 21 నెలల కూటమి పాలనను ప్రజలు చూశారు. మీరు అంటూ ఉన్నారు ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయింది అని చెప్పేసి. ఇంకా 3 సంవత్సరాల 3 నెలలు ఉంది. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి బట్టి చూస్తే, అంటే 2029లో గెలవాలని మీకు ఉండొచ్చు, బట్ 2029లో గెలుస్తారని మీరు అనుకుంటున్నారా? దిస్ ఇస్ టూ ఇయర్లీ. నెంబర్ 1. ఒకటైతే మాత్రం పక్కా 21 మాసాల్లో ఏ ప్రభుత్వానికి రానంత వ్యతిరేకత ఈ కూటమి ప్రభుత్వానికి వచ్చింది. ఇది ఎక్కడ చేరుతుంది? టైం విల్ డిసైడ్. ఇట్స్ టూ ఎర్లీ అంటారు. టూ ఎర్లీ. చాలా. ఇప్పుడు మీరు చూస్తే ఎంత వ్యతిరేకత కనిపిస్తుందో కొద్దిగా మనసు పెడితే అర్థమైపోద్ది. అంటే కూటమి మీద వ్యతిరేకత ఉండొచ్చు, కానీ దాన్ని గ్రాప్ చేసుకునేంతలా జగన్ లేడు, వైసీపీ లేదు అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. చాలా బలంగా ఉంటుంది. అసెంబ్లీకి వెళ్ళడం లేదు.
అది ప్రజా సమస్యల మీద మాట్లాడడం లేదు. ప్రజా సమస్యల మీద మాట్లాడకుండా ఎందుకుంటున్నాడు ఆయన? నిరంతరం ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నాడు. అంటే అసెంబ్లీలో చర్చించాలి కదా అని. అసెంబ్లీలో చర్చించాలి, దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఉమ్, దానికి అసెంబ్లీ అనేది అసలు అది ఇమ్మీడియట్ అయిపోయింది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి వెళ్ళకపోవటం వల్ల. ఉమ్, కౌన్సిలే ఉంటుంది. ఉమ్, అసెంబ్లీ ఏం జరుగుతుందో చూస్తున్నారా మీరు? కౌన్సిల్ ఏం జరుగుతుందో చూస్తున్నారు. అవును. సో అసెంబ్లీకి వెళ్ళినా వెళ్ళకపోయినా ప్రజా సమస్యల్ని ప్రజల మధ్య నుండి పోరాటంలో జగన్మోహన్ రెడ్డి గారు సఫలీకృతం అవుతున్నాడు. ఉమ్. ఈ లడ్డు అంశం మీకు మైనస్ కాలేదా? లడ్డు అంశం మైనస్ కాదు. పమ్ అదే కొవ్వు అంటున్నారు, బు- గో బు- కొవ్వు అంటూ ఉన్నారు, జమ్ కొవ్వు అంటూ ఉన్నారు. లడ్డూలో ఉమ్, పంది కొవ్వు, ఉమ్, చేప నూనె, ఉమ్, మాంసపు నూనె ఉమ్. కలిసింది అనేది నిజమని ఎవరు నమ్ముతున్నారా? అసలు నిరూపణలు ఉన్నాయా? ఏంది ఇది? అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద తట్టెడు బురదేస్తే అంటుకుపోద్ది అనుకుంటున్నారా? ఏంది ఈ అన్యాయం? లడ్డు గురించి 10 సార్లు మాట్లాడతారా? లడ్డూలో పందికో ఉంది, లడ్డూలో పందికో ఉంది. ఏంది ఇది? పవిత్రమైన లడ్డు గురించి ఇన్నిసార్లు మాట్లాడతాండి. అంటే దుర్మార్గమైనటువంటి జగన్ చంద్రబాబు హిందూ మత విశ్వాసాల మీద నమ్మకం ఉండదు, ఎవరు చెప్పారు సార్? గౌరవించరు. నేను హిందూ. ఆయన తీర్థం పుచ్చుకోరు, అక్షింతలు దులిపేసుకుంటారు. తప్పు. అదే బయట జరుగుతోంది చర్చ. అసలు చంద్రబాబు కన్నా కూడా ఉమ్, హిందూ ధర్మాన్ని పాటించే విషయంలో అతి జాగ్రత్తగా పాటించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు. చంద్రబాబు కుట్ల రాజకీయం. ఆ కుట్ల రాజకీయాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తున్నాడు. చాలా తప్పు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. తిరుపతిని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని అబాస్పాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. బూమ్రాంగ్ అవుతుంది. ఎన్ని ఘోరాలు బయటకు వస్తున్నాయి చెప్పండి చూడండి. ఇవాళ తిరుపతి వ్యవహారం కదిపిన తర్వాత ఎన్ని ఘోరాలు దేవాలయాల్లో బయటకు వస్తున్నాయి. ఈ పాపానికి అంతటి కూడా చంద్రబాబే కారణం అవుతాడు రేపు. ఇక కాపు రిజర్వేషన్స్ గురించి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు కాబట్టి ముద్రగడ పద్మనాభం